ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం వండిన బిర్యానీ రాత్రి భోజనంగా విద్యార్థులకు వడ్డించారనే సమాచారం. కలుషిత ఆహారం తిని గత అర్ధరాత్రి 89 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 39 మంది విద్యార్థులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి మరికొంతని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గూడూరు ఏరియా ఆసుపత్రిలో 28 మంది విద్యార్థులకు చికిత్సలు అందిస్తున్నారు. గురుకులంలో విద్యార్థులకు శనివారం రాత్రి వండిన పూరీలను కూడా ఆదివారం ఉదయం పెట్టారని, అంతేకాకుండా మధ్యాహ్నం వండిన చికెన్ను రాత్రి కూడా పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోయారు. దీంతో విద్యార్థులకు రాత్రి నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. కొంతమంది విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురవుతున్న గురుకుల ప్రిన్సిపల్ దాదాపీతో పాటు వార్డెన్ విజయభాస్కర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన కొందరు విద్యార్థులు స్నేహితులు సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. గురుకులంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఓవైపు రాష్ట్రంలో డయేరియా కేసులు నమోదవుతున్న క్రమంలో అధికార యంత్రాంగం వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో వాటిని పటిష్టంగా అమలు చేయకపోవడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురుకులాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న డక్కిలి బాలికల గురుకులంలో ఇదే సంఘటన చోటు చేసుకుని ఓ బాలిక మృతి చెందిన సంఘటన మరొక ముందే నాయుడుపేట బాలుర గురుకులంలో ఇలా 89 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి కావటం గురుకులాల తీరును బట్టబయలు చేస్తోంది. నాయుడుపేట గురుకులంలోని వార్డెన్ మిగిలిపోయి పాడైపోయిన ఆకుకూరలు కాయగూరలతో భోజనం తయారు చేసి పిల్లలకు పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి గురుకులంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు దాదాపు 39 మంది విద్యార్థులు హాస్పిటల్కు వచ్చినప్పటికీ అక్కడి వైద్యులు కనీసం పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు.